ఎప్పుడో ఎక్కడో ఒక అందమైన చెరువులో 3 చేపలు ఉండేవి. వాటి పేర్లు బుద్ధి, మేధావి, మూర్ఖుడు. వీళ్ళు మంచి మిత్రులు. రోజూ కలసి ఆడుతూ, చల్లని నీటిలో ఈదుతూ సంతోషంగా జీవించేవి. ఒకరోజు బుద్ధి చెరువు తీరానికి దగ్గరగా ఈదుతూ విన్నాడు. ఇద్దరు జాలర్లు మాట్లాడుకుంటున్నారు. రేపు ఈ చెరువులో చేపలు పట్టుదాం. ఇక్కడ చాలా ఉన్నాయి. వెంటనే బుద్ధి ఆ మాటలు విని కలత చెందాడు. తన మిత్రులైన మేధావి, మూర్ఖుని దగ్గరకు వెళ్లి బుద్ధి అన్నాడు, మనం వెంటనే ఈ చెరువును వదిలి ఆ ప్రవాహం ద్వారా పెద్ద నదికి వెళ్ళిపోదాం. అప్పుడు మనం క్షేమంగా ఉంటాం. మేధావి అంగీకరించాడు. కాని మూర్ఖుడు చిరుతిప్పి అన్నాడు, ఏం భయం? వాళ్ళు మనను పట్టలేరు. ఈ చెరువు నేనే వదిలి వెళ్లను. రాత్రి ఆగమనం కాగానే బుద్ధి, మేధావి చాపలుగా ప్రవాహం ద్వారా పెద్ద నదిలోకి వెళ్లారు. అక్కడ వారికి పెద్దదిగా, సురక్షితంగా కనిపించింది. కాని మూర్ఖుడు ఆ చెరువులోనే ఉండి ఊరుగా నిద్రపోయాడు. తిరిగి రాత్రి దాటాక ఉదయాన్నే జాలర్లు వచ్చి తమ వలలు వేశారు. అప్పుడు మూర్ఖుడు ఏమి అర్థం చేసుకునేలోగా వలలో చిక్కుకున్నాడు. బుద్ధి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి కాని ఆలస్యమైంది. పెద్ద నదిలో బుద్ధి, మేధావి సురక్షితంగా ఈదుతూ మూర్ఖుడి గురించి దుఃఖించారు. కాని ముందు జాగ్రత్తతో వ్యవహరించినందుకు తాము బతికినట్టు తెలిసి సంతృప్తి పొందారు.